రీసెంట్‌గా ఏఐ అనేది వచ్చింది కదండీ! సో, దానివల్ల చాలామందికి బెనిఫిట్స్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో, మరి సాఫ్ట్‌వేర్‌లో సాగనంపుతున్న టెక్ దిగ్గజాలు ఈ ఏడాది ఏ సంస్థ ఎంతమందిని తీసేసిందో తెలుసా? జాతీయ, అంతర్జాతీయ స్థాయి టెక్ కంపెనీల్లో ఉద్యోగుల కోతలు ఆందోళనకరంగా మారాయి. కేవలం ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో అంటే ఇప్పటి వరకు వేలాది మందిని ఉద్యోగాల్లోంచి తీసేశారట. ఆ సంఖ్య ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అయితే ఈ ఉద్యోగాల కోతలకు కారణం ఏంటో తెలుసా? లే ఆఫ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఆధునిక టెక్నాలజీ మరో విప్లవాన్ని చెప్పాలి. అది ఇదని లేదు. అన్ని రంగాల్లోనూ ఏఐ ఎంట్రీ ఇస్తుంది. మరీ ముఖ్యంగా టెక్ రంగంలో ఏఐ మరింత వేగంగా దూసుకువెళ్తోంది. ఇది ఇప్పుడు ఉద్యోగుల పాలిట శాపంగా మారిందట. ఉద్యోగాల కంటే ఖచ్చితంగా వేగంగా ఏఐ పనిచేస్తుండడంతో దిగ్గజ టెక్ కంపెనీలు దీనివైపు మొగ్గు చూపుతున్నారు. సొంతంగా ఏఐని డెవలప్ చేసుకుని వాడుకుంటున్నారు. ఏఐ ఉద్యోగుల అవసరం తగ్గిపోయింది కాబట్టి టెక్ కంపెనీల్లో లే ఆఫ్స్ పెరిగిపోయాయి. మరి 2025 మొదటి అర్ధభాగంలో టెక్ రంగాన్ని ఉద్యోగుల కోతలు ఊపేశాయి. ఈ ఏడాది మొదటి 5 నెలల్లో 126 టెక్ కంపెనీల్లో 53,100 మంది పైగానే ఉద్యోగులు కోల్పోయారని లే ఆఫ్స్ ఎఫ్వైఐ ప్రకటించిందన్నమాట. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ ఇలాగే కొనసాగి భవిష్యత్తులో మరింత ఉద్యోగాల కోతలు ఉంటాయని తెలిపారు. ఈ కోతల జాబితాలో ముందున్నది అమెరికా చీప్ తయారీ దిగ్గజం ఇంటెల్. తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం ఈ సంస్థ తమ ఉద్యోగులలో సుమారు 20% మందిని తొలగించబోతోందని సమాచారం. ఇది జరిగినట్లయితే లక్షల మందికి ప్రభావితం చేసే చర్య అవుతుంది. మరి ఇంటెల్ ఇప్పటికే 15,000 మందిని తొలగించిన సంగతి తెలిసిందే. మరి ఇంకొక పెద్ద కంపెనీ నార్త్ వోల్ట్ కూడా భారీ ఉద్యోగాల కోతను ప్రకటించింది. యూరోపియన్ బ్యాటరీ తయారీ సంస్థ మార్చి చివరిలో దాదాపు 2,800 మందిని తొలగించింది. అలాగే సంస్థ గత సంవత్సరం సెప్టెంబర్లో 16,000 మందిని తొలగిస్తామని ప్రకటించిన సంగతి గుర్తుంచుకోవాలి. మరి మైక్రోసాఫ్ట్ విషయానికి వస్తే 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రంగంలో తన వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ సంస్థ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలకు దిగింది. తాజాగా సంస్థ సుమారు 6,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది మైక్రోసాఫ్ట్ గ్లోబల్ వర్క్ ఫోర్స్లో సుమారు 3% సమానం. ఈ ఉద్యోగాల కోత సంస్థ పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా తీసుకున్నది మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తన స్థాయిని పెంచడమేనని ప్రకటించింది. నెక్స్ట్ చూసుకుంటే మెటా సంస్థ కూడా ఉద్యోగాల కోతలో ముందుంది. మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలో సంస్థలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు సుమారు 4,000 మందిని తొలగించిందని లే ఆఫ్స్ .fyi వెబ్సైట్ తెలిపింది. ఇక గూగుల్ విషయానికి వస్తే ఈ సంస్థ ఈ సంవత్సరం ప్రారంభంలోనే అమెరికాలో ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరిలో విభాగాల వారీగా కొంతమంది ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఏప్రిల్ మధ్యలో వచ్చిన సమాచారం ప్రకారం గూగుల్ తన ప్లాట్ఫామ్స్ మరియు డివైజెస్ యూనిట్లో వందలాది మందిని తొలగించింది. ఉద్యోగ నిర్మూలనతో సంస్థ మరింత తేలికగా ముందుకు సాగాలనే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. లే ఆఫ్స్ డెల్ 12,000 ఉద్యోగులు, అలాగే పిడబ్ల్యూసీ 1,500 ఉద్యోగులు, హెచ్పీ 2,000 ఉద్యోగులు, సెల్ఫోర్స్ 1,000 ఉద్యోగులు, క్లారా 700 ఉద్యోగులను ఏఐ ప్రభావితం చేసిందని తెలుస్తోంది. చెక్ 22% ఉద్యోగులు, అలాగే డ్యూయోలింగో 10% ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఐబిఎంలో కూడా లే ఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఈ కోతలు టెక్ రంగంలో ఉద్యోగ భద్రతపై మరోసారి ప్రశ్నలు ఎత్తిస్తున్నాయి. 2025లో ఇప్పటి వరకు వచ్చిన డేటా ప్రకారం టెక్ ఉద్యోగుల మధ్య అస్థిరత కొనసాగుతుండటంతో స్పష్టమవుతోంది. మిగతా రంగంలో ఎలా ఉన్నా టెక్ రంగంపై మాత్రం ఏఐ ఎఫెక్ట్ గట్టిగానే ఉంది. ఇది ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేసి మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.